Hello everyone, welcome to Pujiverse Cinema with me Pujit Sakhamuri. Welcome Today, in this video, we are Pujiverse going to Cine. discuss about the movie Ramadasu, C. Pullayya, Ghantasala Radhakrishnayya, 1933 with all the details. ఈ సినిమా టైటిల్ రామదాసు 1933లో రిలీజ్ అయిన ఒక ప్రముఖ తెలుగు భక్తి చిత్రం. ఈ సినిమాను అఖ్తర్ నవాజ్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించారు. 1933లో సి. పుల్లయ్య గారు సతీ సావిత్రి వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఈ రామదాసు చిత్రానికి మాత్రం అఖ్తర్ నవాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క కాస్ట్ విషయానికి వస్తే రామదాసు పాత్రలో అరణి సత్యనారాయణ గారు నటించారు. అలాగే ఘంటసాల రాధాకృష్ణయ్య గారు కబీర్దాస్ పాత్రలో కనిపించారు. నెల్లూరు నాగరాజారావు గారు తానీషా పాత్రలో నటించారు. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా సెప్టెంబర్ 2, 1933న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ కలకత్తా అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ కాలంలో వచ్చిన సినిమాలకు సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ వివరాలు అంటే బాక్సాఫీస్ కలెక్షన్ డేటా అంత సులభంగా అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ సినిమా యొక్క ఖచ్చితమైన గ్రాస్ ప్రాఫిట్ వివరాలు ప్రస్తుతం తెలియవు. ఇక కథాంశం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా 17వ శతాబ్దానికి చెందిన గొప్ప భక్త కవి కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది. గోపన్న తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతారు. ఆ తరువాత తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు భద్రాచలంలోని రామవిగ్రహాలను చూసుకునే ధమ్మక్క అనే భక్తురాలిని కలుస్తారు. ఆమె సేవకు ముగ్ధుడై ఆమె దగ్గర రామభక్తిని పెంచుకుంటారు. తల్లి మరణం తరువాత గోపన్న తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు కబీర్దాస్ ఘంటసాల రాధాకృష్ణయ్య ఆయనకు జీవిత సత్యాన్ని బోధించి రామనామ స్మరణతో ముందుకు సాగమని చెబుతారు. గోపన్న తన గురువు నుండి శ్రీరామ తారక మంత్రాన్ని పొంది రామదాసుగా మారుతారు. అప్పటినుండి తన జీవితాన్ని శ్రీరామునికి అంకితం చెయ్యాలని భద్రాచలంలో రామాలయం నిర్మించాలని సంకల్పిస్తారు. ఈ క్రమంలో గోల్కొండ సుల్తాన్ తానీషా మంత్రులు గోపన్న మేనమామలైన అక్కన్న మాదన్నల ద్వారా గోపన్నకు భద్రాచలం తహసీల్దార్ పదవి లభిస్తుంది. రామదాసుగా మారిన గోపన్న భద్రాచలంలో ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుండి విరాళాలు సేకరిస్తారు. అయితే నిధులు సరిపోక ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వ పన్నుల డబ్బును ఉపయోగిస్తారు. ఈ విషయంపై తానిషాకు అనుమతి కోరగా ధర్మకర్త అల్లావుద్దీన్ వంటి కొందరు దుర్మార్గుల కుట్ర వల్ల ఆ ఉత్తరం తానీషాకు చేరదు. దీంతో కోపోద్రిక్తుడైన తానీషా రామదాసును ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలతో జైలులో బంధిస్తాడు. జైలులో ఉన్నప్పుడు రామదాసు ఎన్నో బాధలు అనుభవిస్తూ శ్రీరాముని కీర్తిస్తూ ఎన్నో పాటలు పద్యాలు రచిస్తారు. ఆయన దాశరథి శతకము మరియు అనేక కీర్తనలు ఈ సమయంలోనే పుట్టాయి. ఆయన భక్తికి మెచ్చి లక్ష్మీదేవి శ్రీరాముణ్ణి వేడుకోగా శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు స్వయంగా తానిషాకు కలలో కనిపించి రామదాసు చెల్లించాల్సిన బాకీని చెల్లిస్తారు. ఈ సంఘటనతో తానిషాకు తన తప్పు తెలుస్తుంది. కబీర్దాస్ ద్వారా రామదాసు గొప్పతనాన్ని తెలుసుకున్న తానీషా ఆయనను జైలు నుండి విడుదల చేస్తారు. రామదాసు భద్రాచలానికి తిరిగి వచ్చి తన జీవితాన్ని శ్రీరాముని సేవకే అంకితం చేస్తారు. ఈ సినిమా క్లైమాక్స్లో రామదాసు భక్తికి మెచ్చి శ్రీరాముడు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అయినప్పటికీ ఆయన తన ఆత్మను భద్రాచలం ఆలయంలోనే ఉంచమని కోరుతారు. ఈ విధంగా రామదాసు భక్తి, త్యాగం మరియు దైవ అనుగ్రహం అనే ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్క్ను ఈ చిత్రం చూపిస్తుంది. ఈ చిత్రం భక్త రామదాసు జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించింది. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.